జాబ్ చేస్తూ మంత్లీ 20,000 to 25,000 సైడ్ ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాడు ఒక అన్న. తను చేసింది ఏంటంటే, చుట్టుపక్కల మనకు చాలా టీ స్టాల్స్ అనేవి కనబడుతూ ఉంటాయి కదండి. ఆ టీ స్టాల్ వాళ్ళకి ఖచ్చితంగా మిల్క్ అనేది కావాలి. సో తన బిజినెస్ మోడల్ ఏంటంటే, మిల్క్ సప్లై చేయడం అనేది తన బిజినెస్ మోడల్. ఓకే. సో దీంట్లో ఒక 10 మెంబర్స్ని కన్విన్స్ చేసి 20 లీటర్స్ చొప్పున ఒక 200 లీటర్స్ సప్లై చేయాలనేది తన ఎవ్రీడే మార్నింగ్ గోల్ అనమాట. సో తనకు తెలిసిన ఒక ఫ్రెండ్ డైరీ ఫామ్ ఉంటే అక్కడికి వెళ్ళి 200 లీటర్స్ ఆఫ్ మిల్క్ని హోల్సేల్గా ఎవ్రీడే నాకు కావాలని చెప్పేసి డీల్ సెట్ చేసుకున్నాడు. సో తను ఎవ్రీడే మార్నింగ్ 4 o'clock లేసి 9 వరకు కష్టపడి ప్రతి ఒక్క 10 టీ స్టాల్ మెంబర్స్కి ఒక 20 లీటర్స్ చొప్పున మిల్క్ అనేది సప్లై చేస్తాడనమాట. తను చెప్పిన ప్రాఫిట్ ఏంటంటే, 1 లీటర్ పైన 5 రూపీస్ మిగులుతుందంట. అంటే 200 లీటర్స్ ఇంటూ 5 రూపీస్ అంటే 1000 రూపీస్ వరకు మనకు మిగులుతుందన్నమాట. ఆ 1000లో ఒక 200 రూపీస్ పెట్రోల్కి వెళ్ళిపోతాయంట. సో రెస్ట్ 800 రూపీస్ ఏదైతే ఉందో ఇంటూ 30 days వేసుకున్నా కూడా అప్రాక్సిమేట్గా 24,000 వరకు మనకు ప్రాఫిట్ అనేది వస్తుందన్నమాట దానికి. సో మళ్ళీ తను ఏం చేస్తాడు, మళ్ళీ ఇది యథావిధిగా ఒక 3 to 4 hours కష్టపడి తన జాబ్ తను చేసుకుంటూ ఒక సైడ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకున్నాడు. సో అక్కడ ఒక 25,000 జాబ్లో వస్తుందంట, ప్లస్ ఇక్కడ ఒక 24,000 బిజినెస్లో వస్తుందంట. సో అప్రాక్సిమేట్గా ఒక 45,000 to 50,000 వరకు అయితే ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నాడు బై జస్ట్ వర్కింగ్ ఫర్ 3 to 4 hours. సో ఇలాంటి సైడ్ బిజినెస్ ఐడియాస్ కోసం కీప్ ఫాలో మీ.